హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇలా మన ఇంట్లో పూజల తర్వాత కొబ్బరిని వేస్ట్ గా ఉంచేసి ఫ్రిడ్జ్ లోనే అలాగే పాడైన తర్వాత బయట పడేస్తున్నారా? అలా ఎప్పుడు చేయకండి. మన ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అనే చేసుకోవచ్చు. కొబ్బరి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరిని 2 minutes అలా రోస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 glass వాటర్ అండ్ జిలేబీ పౌడర్ ని వేసుకుంటున్నాను. దీని ప్లేస్ లో పంచదార బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకుంటున్నాను. పాకం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టేసుకోవడమే. సో సింపుల్ అండ్ వెరైటీగా ఇలా చేసుకోవచ్చు. పూజల తర్వాత ప్రతిసారి ఏదో ఒకటి చేస్తానే ఉంటాను. కొబ్బరి లవ్స్, కొబ్బరి పచ్చడి, ఇంకా రవ్వ లడ్డు అని. ఈ రోజు కొబ్బరి ఉండలు అయితే చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను.